హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ కోనసీమ అమ్మాయి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ప్లీజ్ అండి, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజైతే నేను పూరి చేస్తున్నానండి. ఆయిల్ పీల్చకుండా చిన్న చిన్న టిప్స్ చెప్తానండి. దాంతో పూరి బాగా పొంగుతుంది అనమాట. చాలామందికి పూరి పొంగదండి, చాలా ఫీల్ అవుతారు. నేనైతే పొంగకుండా పూరి అయితే అసలు తినబుద్ధి అవ్వదండి. అలా చెప్పేసి నేను పొంగి పూరి నేర్చుకున్నాను అనమాట. 2 కప్స్ మా గోధుమ పిండి తీసుకోండి. దాంట్లో అయితే రెండు స్పూన్ల గోధుమ రవ్వ ఉంటుంది కదండి, అది వేసుకుంటే చాలా బాగా పొంగుతాయండి పూరీలు. నేనైతే నాకు తెలిసిన కాడ నుంచి, అలా వేసిన కాడ నుంచి నాకు పూరీలు అయితే పొంగడం స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి నేను కన్ఫామ్గా వేస్తానండి. అలాగే సాల్ట్ వేసుకున్నాను, కొంచెం ఆయిల్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత బాగా ఎక్కువ పిండిని ఎక్కువ రఫ్ చేయాలండి. బాగా ఎక్కువ మెదపాలన్నమాట పిండిని. ఒక 5 మినిట్స్ అన్నా బాగా మెదపాలి. ఎంత ఎక్కువ మెదిపితే మనం పూరి అంత బాగా పొంగుతుందండి. ఆయిల్ పెట్టి ఒక 10 మినిట్స్ అండి, 10 మినిట్స్ కన్నా ఎక్కువ ఉంచకూడదు. ఎక్కువ ఆయిల్ పీల్చేస్తుంది. మళ్ళీని 10 మినిట్స్ పక్కన పెట్టుకుని మళ్ళీ మూత తీసిన తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ అలాగా మెదపండి పిండిని. మెదిపిన తర్వాత అలా రౌండ్గా బాల్లా చేసుకోండి. నేను పిండి చాలామంది పూరి చేయడానికి పిండి వాడతారండి. పిండి వాడటం వల్ల మనకి ఆయిల్ కూడా వేస్ట్ అయిపోతుందండి. అంత ఆయిల్ అంతా చిరాచిరాగ్గా ఉంటుంది అనమాట. నేను ఎక్కువ ఆయిలే యూస్ చేస్తానండి పూరి చేయడానికి. చూసారా, ఆయిల్ యూస్ చేస్తే మనకి వేస్ట్ అవ్వదండి. ఆయిల్ అంతా వేస్ట్గా అయిపోతుంది. చిరాకు అనిపిస్తుంది ఆయిల్ని చూస్తేనే. అందుకని చెప్పేసి నేను ఆయిలే ఎక్కువ రాస్తానమాట. పిండి రాయటం వల్ల మనకు ఆయిల్ అంతా పిండిగా అయిపోతుంది అనమాట. అంతానే మళ్ళీ యూస్ చేయడానికి మనకి నచ్చదనమాట. ఇదిగోనండి, పూరి వేసిన వెంటనే ఎలా పొంగిందో చూడండి. పొంగుతుంది, ఆయిల్ కూడా పీల్చదండి. మా హస్బెండ్కి మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట. నేను ఎక్కువ చేయను, మ్యాక్సిమం 15 రోజులకి అలా చేస్తానన్నమాట. ఈరోజు సండే కదండి, మా పిల్లలు అయితే అమ్మ పూరి అని అడుగుతున్నారని చెప్పేసి ఈరోజు చేశానమాట. సండే అయితే లేడీస్కి ఖాళీ ఉండదండి. సండే ఎక్కువ పని ఉంటుంది అనమాట. చాలా పని ఉంటుంది అనమాట. తెచ్చుకుంటారు, చికెన్ తెచ్చుకుంటారు, ఏదో ఒక చెయ్యాలి, పని చేసుకోవాలి, పిల్లల్ని చక్క పెట్టుకోవాలి, టిఫిన్ చేయాలి, బట్టలు ఉతకాలి, పూజ చేయాలి, ఇంకా చాలా పనులు